అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవడానికి, గ్రహించుకోవడానికి, ధ్యానించుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకై దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన ఉన్నతమైన విజయనామముకై మీకు అనేకమైన కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణుతులు చెల్లించుకొనుచున్నాం. నైనా కొద్ది వారము దీవించుము, మాతో మాట్లాడుము నైనా, మాలో ఉండి మాట్లాడుము, మాలో మేము నిలుపుకునే వారముగా నీ వాక్యమును మాకు నేర్పించుము, బోధించుము, వినిపించుము. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక అన్నట్లు నీ నీతిని నేర్చుకునే నీతికరమైన హృదయమును మాకు అందించి మీరు మాతో మాట్లాడమని, మాలో మీరుండి మహిమను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడగు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా మనెల్లరికి అందింపచేసి ప్రభువే మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు నీతి సూర్యుడు. నీతి సూర్యుడగు యేసుక్రీస్తు ప్రభువుని సంఘము దేవుణ్ణి చేరుకోవడానికి దేవుని యొక్క ముఖకాంతిని సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క స్వరూపమును, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క దైవ లక్షణ సారమును గ్రహించుకొని నెరవేర్పులోనికి సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం. ప్రభువు మొదటిసారి చెబుతున్న మాట, మొదటిసారిగా దేవుడు విశ్వాస యొక్క జీవితంలో వెతకవలసింది, ఏ స్థలమునకు రావాల్సింది ప్రభు యొక్క మాటను బట్టి చూడగలిగితే గనక ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. దైవ గ్రంథములో నీతిమంతులు ఉన్నారు. నోవాహు గారు లాంటి వారు, నోవాహు గారు, మోషే గారు, దానియేలు గారు, యోబు గారు, యెహెజ్కేలు గారు, ఇట్లాగా వీరందరూ కూడా దేవుని యొక్క వాక్య ప్రకారము చూడగలిగితే గనక దేవుని దృష్టిలో దేవుని ఆత్మీయ సారమును సంపాదించుకొని, ఆత్మీయ సారమును బట్టి నీతిని పొందినవారు, నీతిమంతులుగా పేరొందినవారు, నీతిని సంపాదించుకొని నీతిమంతుల వరుసలో నిలువబడిన వారు. వీరు మనుషుల యొక్క దృష్టిలో కాదు కానీ దేవుని యొక్క దృష్టిలో దేవుని సంఘము దేవుని కొరకు లోబడవలసిన వారు, దేవుని సంఘము దేవుని కొరకు విధేయత అందుకోవలసిన వారు, నేర్చుకోవలసిన వారు. ప్రభువు చెప్తున్న మాటను జాగ్రత్తగా మనం గమనించగలిగితే ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి. రాజ్యము అనగా సంఘము, రాజ్యము అనగా దేవుని నుండి స్థలము, రాజ్యము అనగా దేవుని యొక్క సన్నిధి, రాజ్యము అనగా దేవునితో చనువుతో కూడిన స్థలము, రాజ్యము అనగా దేవునిని ముఖాముఖిగా చూసే ప్రాంతమే ఏంటనిసరంటే దేవుని యొక్క ముఖవశములో ఉండటము. దేవుని ముఖవశంలో ఉన్న సంఘము దేవుని నీతిని నేర్చుకోవాలి, దేవుని నీతిని గ్రహించుకోవాలి. దేవుని యొక్క నీతి ప్రకారము సంఘము నీతిగా నిలబడవలసిన అవసరం ఉన్నది. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక నీతి అనగా దేవుని యొక్క వాక్య క్రమమును బట్టి చూడగలిగితే గనక ద్వితీయోపదేశ కాండము
6వ అధ్యాయము 25వ వచనంలో ప్రభు చెప్తున్న మాట, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఇది ప్రభువు చెప్తున్న మాట. నీతి అంటే దేవుని స్థలములో దేవుని మాట ప్రకారము దేవుని ఆజ్ఞను నీతిగా నెరవేర్పు చేయుటయే నీతి యొక్క లక్షణం. నీతిని కోరుకుంటున్న విశ్వాస యొక్క లక్షణం. ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక, ఒక మాటలో చెప్పాలనిసనంటే, దేవుడు ఏ మాటలైతే మనకు నేర్పించాడో, ఏ మాటలైతే చేయమని చెబుతున్నాడు, ఏ బోధ ప్రకారమైతే నడవమని చెబుతున్నాడు, ఏ బోధ ప్రకారమైతే జీవించమని చెబుతున్నాడో ఆ బోధను నెరవేర్పులోనికి తీసుకురావటమే దేవుని చిత్తమైన నీతి. మనం దేవుని సంఘములో ఉన్న మనము, దేవుని సంఘస్థులమైన మనము, దేవుని సంఘం యొక్క స్థితిలో ఉంటూ దేవుని రూపలావణ్యతలను సంపాదించుకుంటున్న మనము దేవుని యొక్క మాటను మనం వినగలుగుతున్నామా? దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించగలుగుతున్నామా? దేవుని యొక్క మాట ప్రకారం విశ్వాస జీవితాన్ని మనం సంపాదించుకుంటూ నీతిగా బ్రతకగలుగుతున్నామా? దేవుడే అంటున్నాడు కదా, నోవాహుకు ఆజ్ఞాపించిన యావత్తును నెరవేర్పు చేసెను. మోషే గారికి ఆజ్ఞాపించిన యావత్తును నెరవేర్పులోనికి తీసుకొని వచ్చెను. దేవుడు ఎవరికి ఏ మాట చెప్పాడో ఆ మాటను నీతిగా నెరవేర్చడమే, సంపూర్తిగా మాటను విధేయతతో నెరవేర్పులోనికి తీసుకురావటమే దేవుని మాటకు విధేయత అవుటయే నీతి. దేవుని మాటకు లోబడే వరుసలో ఉన్నామా? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా విధేయత చూపించగలుగుతున్నామా? సొంత బుద్ధితో, సొంత ఆలోచనలతో, సొంత స్వభావముతో దేవుని మాటను కాదని బ్రతకగలిగితే అది దేవుని దృష్టిలో నీతికరమైన బ్రతుకు కాదు. అది దేవుని దృష్టిలో నిర్దోషమైన బ్రతుకు కాదు. దేవుని మాటను మనం కాదంటున్నామంటే దోషులుగా మార్చబడుతున్నాం. దేవుని మాటను మనం కాదంటున్నామనిసరంటే తీర్పు వరుసలోనికి వెళుతున్నాం. దేవుని మాటను మనం కాదంటున్నామనిసరంటే నీతిమంతుల వరుసల నుంచి దిగజారిపోతున్నాం. దేవుని మాటను కాదంటున్నామనిసరంటే విశ్వాసపు భ్రష్టత్వంలోనికి దిగజారిపోతున్నాం. దేవుని మాటను బ్రతికించగలుగుతున్నామా? దేవుని మాటకై బ్రతకగలుగుతున్నామా? దేవుని మాటను మన ఆత్మలో పోషించుకోగలుగుతున్నామా? దేవుని మాటను మన ఆత్మీయ జీవితంలో నింపుకోగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనంలో ప్రభువు చెప్తున్న మాట. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనంలో చూడగలిగితే, నీతి తప్పి తమ నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తమ మేడ గదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగు వాని చేత ఊరకే కొలువు చేసుకుని వానికి శ్రమ. పొరుగువానిది ఆశించుట నీతి కాదు. పొరుగువానిది మంది కాని దానిని మనం ఆశించడం మన నీతి కాదు. అది దేవుని నీతి కాదు. అందుకనే తండ్రి గారు శిరఛాదనంలో ఒక మాట రాసుకొని వచ్చారు. ఒకరికి పిల్లవాడికి ఆహారము ఆకలిగా ఉండేటప్పుడు ఆహారము దొరకలేని పరిస్థితుల్లో ఎవరిని అడగకుండా ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్పకుండా దొంగిలించి తినుట, ఇది సైతాను యొక్క పని. ఇది సైతాను శిరస్సులో నుండి వచ్చింది. ఆకలేసింది, నా దగ్గర లేదు, నేను తిన్నాను. మనది కాని దానిని మనం ఆశించడం,
మనదిక దేవుని చిత్తము కాని దానిని మనం ఆశించటం అది మనకి దీవెనకరము కాదు, మనకది నీతికరము కాదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ప్రభువు అంటున్న మాట, మొదట మీరు దేవుని రాజ్యమును నీతిని వెదుకుడే. దేవుని నీతి అన్యాయంగా సంపాదించుకోమని చెప్పదు. దేవుని మాట ఒకరిని నష్టపరిచి సంపాదించుకోమని చెప్పదు. దేవుని మాట ఒకరిని ఏడిపించి ఉస్సూరు పెట్టి సంపాదించుకొని సుఖపడని చెప్పదు. దేవుని యొక్క మాట ఒకరిని ఆయాసమపరిచి, ఒకరిని గాయపరిచి, ఒకరిని ప్రతికూల పరిస్థితికి దిగజార్చి నువ్వు బాగుపడమని చెప్పదు. దేవుని మాట నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు. ఇది దేవుని మాట. కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే, కష్టమైన పరిస్థితులు ఉన్నా సరే, భ్రష్టుడివైనా సరే, దేవుణ్ణి శ్రేష్ఠ అనుట నీతికరమైన జీవితం. దేవుణ్ణి నీతి ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎత్తి చూపిస్తుంది. అందుకనే కీర్తన గ్రంథము 33వ కీర్తన 5వ వచనంలో, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము ఆయన కృపతో నిండి ఉన్నది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన మనల్ని కలుగు చేసిన సృష్టికర్త, మనల్ని పోషిస్తున్న పోషకుడు, మనల్ని రక్షిస్తున్న రక్షకుడు. యేసుక్రీస్తు మాటలో విజయం ఉన్నది, యేసుక్రీస్తు మాటలో ఫలింపు ఉన్నది, యేసుక్రీస్తు మాటలో జీవం ఉన్నది, యేసుక్రీస్తు మాటలో స్వస్థత ఉన్నది, యేసుక్రీస్తు మాటలో శక్తి ఉన్నది. సర్వోన్నతుడగు సర్వశక్తుడగు యేసుక్రీస్తు మాటను కాదని పాపము చేసిన, పాపమును ఆశిస్తున్న, పాపము చేత పోషింపబడుతున్న మనిషి యొక్క మాటను వినగలిగితే మనం నీతిమంతులుగా ఎలాగ మార్చగలుగుతాం? మనం వింటున్న మాట దేవుని మాట అయి ఉండాలి, దేవుని కొరకైన మాట ఉండాలి, దేవునిలో నిలబెట్టే మాట అయి ఉండాలి, దేవునిలో నిలవబెట్టే మనిషి అయి ఉండాలి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, నీతి సూర్యుడగు యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ప్రకారం మనల్ని నీతిమంతులుగా మార్చటానికే ప్రభు తన మాటను మనకు బోధిస్తున్నాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ప్రభు ఒక మాట రాయించారు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్పు చేయదు, దేవుని నీతికి తీసుకురాదు, దేవుని నీతిని తెలుసుకోనివ్వదు, దేవుని నీతిలో ఉండనివ్వదు, దేవుని నీతిలో చేరనివ్వదు, దేవుని నీతిమంతుడిగా మారనివ్వదు. నరుని కోపము పాప సంబంధమైనది, లోక సంబంధమైనది. నరుని యొక్క కోపము ఆవేశపూరితమైనది, నరుని కోపము ప్రతీకారమైనది, నరుని కోపము నైజ పాపముతో ఉన్నది, నరుని కోపము అపాయకరమైనది, నరుని కోపములో ప్రేమ ఉండదు, నరుని కోపములో ముందు చూపు ఉండదు, నరుని కోపములో దీనత్వము ఉండదు, నరుని కోపములో సమాధానం ఉండదు. అందుకని నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. మనం ఒకరికి ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటను మనం నెరవేర్చాలి అనిసినంటే మొదట ఆ మాట పట్ల మనం విధేయత ఉండాలి. ఆ మాట పట్ల మనం విశ్వాసంగా నమ్మకంగా బ్రతకాలి. ఆ మాటను పట్టుకొని మన ఆత్మీయ జీవితంలో దేవుని బట్టి మనం నిలవబడాలి. మనం మాటిచ్చి తప్పుతున్నాం, మాటిచ్చి నెరవేర్చలేని బలహీనమైన బ్రతుకులు మనవి. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. దేవుడి మాట నీతికరమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నీతి సూర్యుడు. యేసుక్రీస్తు ప్రభు నీతి సూర్యుడు కాబట్టి
ఆ నీతి సూర్యునిలో నుండి వచ్చిన మాట నీతికరమైన మాట కాబట్టి ఆ నీతి మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికించేది. దేవుని నీతి బ్రతికించేది. దేవుని నీతిలో ప్రేమ ఉంది, దేవుని నీతిలో ఫలింపు ఉంది, దేవుని నీతిలో ఎదుగుదల ఉంది, దేవుని నీతిలో క్షమాపణ ఉంది, దేవుని నీతిలో దైవచిత్తమైన దైవ సంకల్పం ఉంది. దేవుని నీతిలో లోకము లేదు, దేవుని నీతిలో పాపము లేదు, దేవుని నీతిలో స్వార్థము లేదు, దేవుని నీతిలో సైతాను అపవాది సంబంధమైన కళంకము లేదు. దేవుని నీతి మనల్ని వెలిగించేది, వెలుగుగా మలిచేది. దేవుని నీతి అనగా దేవుని మాటకు విధేయత చూపించడమే దేవుని సంబంధమైన నీతి. మనుషులకు పనులకు విధేయత చూపిస్తే మనం మనుషులకు లోబడుతున్నామని అర్థం. దేవుని మాటను కాదని మనుషులకు విధేయత చూపిస్తున్నామంటే మన నీతి మనుషుల నీతి. దేవుని మాటను కాదని కష్టానికి లోక సంబంధమైన పనులకు విధేయత చూపిస్తున్నామంటే మన నీతి లోకపరమైన నీతి. దేవుని నీతిని కాదని కులమును బట్టో, మతమును బట్టో, ప్రాంతాన్ని బట్టో, స్థలమును బట్టో, కుటుంబాన్ని బట్టో మనము మన పనిని జరిగిస్తున్నామనిసరంటే ఆ యొక్క పనిలో ఏముందనిసరంటే సొంత బుద్ధి ఉంది, సొంత స్థితి ఉంది. దేవుని నీతి అయితే లేదు. దేవుని నీతిలో ఓర్పు ఉంది, దేవుని నీతిలో నేర్పు ఉంది, దేవుని నీతిలో ఫలింపు ఉంది, దేవుని నీతిలో శ్రమ ఉన్నా సరే సహనం ఉంది, దేవుని నీతిలో ఓర్పు ఉంది, సహనం, ఓర్పు దేవుని నీతిలో ఉన్నాయి. కాబట్టే మనం పాపము చేస్తున్నా సరే దేవుడు క్షమిస్తున్నాడు. దేవుని నీతిలో ఏముందనిసనంటే మనం మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన వలె ఉండాలని. ఎందుకని? దేవుని నీతి మనల్ని కలుగు చేసింది, దేవుని నీతి మనల్ని పెంచింది, దేవుని నీతి మనల్ని పోషించింది, దేవుని నీతి మనల్ని ప్రేమించింది, దేవుని నీతి మనల్ని దీవిస్తూనే ఉంది. ఇంత చేస్తున్న దేవుని నీతిని కాదని, దేవుని స్వభావమును కాదని, దేవుని కార్యమును కాదని లోకముతో, పాపముతో, వేషధారంతో, కపటముతో, మోసపూరితమైన స్వభావముతో ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని పనులు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పనులలో, ఆ ప్రయత్నాలలో, ఆ యొక్క కార్యాలలో దేవుని నీతి లేదు. దేవుని నీతి లేదు కాబట్టి దేవుని చిత్తమైన కార్యము కాదు. కాబట్టి అది ఎప్పటికీ కూడా మనకి దీవెన కాదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక గలతీ పత్రిక 3:6 చూస్తే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము గారి యొక్క జీవితం నీతిమంతుడిగా మార్చబడటానికి కారణం ఏంటనిసనంటే దేవుడి మీద విశ్వాసం ఉన్నవాడు. సంఘము వేరొకరి వైపు, వేరొక పని వైపు చూసి విశ్వాసాన్ని ఉంచుకుంటే అది నీతి కాదు. సంఘము దేవుని వైపు విశ్వాసమైన స్థితిని కొనసాగించాలి. అబ్రహాము గారి నీతిమంతుడిగా మార్చడానికి కారణం ఏంటంటే గృహములో, ఒంటిలో, ఇంటిలో, పనులలో ఎటువంటి ప్రతికూలతలు, అవమానములు వచ్చినా సరే దేవుని మీద విశ్వాసమును విడిచిపెట్టలేదు. విడిచిపెట్టని విశ్వాసముతో,
విడిచిపెట్టని విధేయతతో, విడిచిపెట్టని వినయముతో అబ్రహాము గారు దేవుని నీతిని పోషించుకున్నారు. అనగా దేవుని మాటను నెరవేర్పులోనికి తీసుకుని వచ్చారు. అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మటము దేవునికి నీతి అనిపించింది. సంఘమైన మనము, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము దేవుని స్థితిలో నీతిగా మనం ఉండగలుగుతున్నామా? దేవుని వాక్య ప్రకారము మనము మన విశ్వాస జీవితాన్ని దేవుని కొరకు నడిపించుకోగలుగుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ప్రభు అన్న మాటయే, మీరు ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి. దేవుని యొక్క రాజ్యమట రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే గనక, రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే దేవుని రాజ్యమట, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియును సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం అంటే, దేవుని సంఘం అంటే, దేవుని సన్నిధి, దేవుని స్థలం అంటే, దేవుని నిలయం అంటే అది భోజనములతోనూ పానములతోనూ ఉండేది కాదు. మరి దేనితో దేవుని రాజ్యం ఉంటుందనిసనంటే, దేవుని రాజ్యంలో దేవుని నీతి ఉంటుంది, దేవుని రాజ్యంలో దేవుని సమాధానం ఉంటుంది, దేవుని రాజ్యములో పరిశుద్ధాత్మ తండ్రి గారి ఆనందం ఉంటుంది. దేవుని దగ్గరికి వచ్చిన మనము దేవుని మాటను నెగ్గించటానికి మన చిత్తాన్ని మనం ఒప్పుకుంటున్నామా? దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న మనము దేవుని సంబంధమైన సమాధానాన్ని మనం కోరుకుంటున్నామా? మనకు నచ్చిన సమాధానాన్ని మనం కోరుకుంటున్నామా? మనకి ఇష్టమైన సమాధానాన్ని కోరుకుంటున్నామా? మనకు తోచిన, నచ్చిన, ఇష్టమైన సమాధానాన్ని మనం కోరుకుంటున్నామా? మనకు నచ్చిన ఆనందమైన స్థితిలో ఉంటున్నామా? పరిశుద్ధాత్మల యందలి ఆనందకరమైన బ్రతుకుగా మనం విశ్వాస జీవితాన్ని మనం నిలుపుకోగలుగుతున్నామా? చూడండి, ప్రభువే చెప్తున్నాడు కదా, దేవుని రాజ్యమట భోజనములతోనూ పానములతోనూ ఉన్నది కాదు. భోజనమును పానమును కాదు కానీ దేవుని రాజ్యము నీతియును సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని సన్నిధిలో మనము ఆనందంగా బ్రతకలేకపోతున్నాం. దేవుని సన్నిధికి మనం రావటానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి, దేవుని సన్నిధిలో మోకరించటానికి, దేవుని సన్నిధిలో దేవునితో ఉండటానికి, మాట్లాడటానికి మనం కష్టంగా, ఇబ్బందిగా ఉంటున్నామనిసనంటే మనలో దైవ సంబంధమైన సంతోషము లేదు, దైవ సంబంధమైన నీతి లేదు, దైవ సంబంధమైన సమాధానము లేదు. దేవుని సన్నిధిలోనే దేవుని నీతి, దేవుని సమాధానము, దేవుని ఆనందము లేకపోతే ఇక రేపొద్దున దేవుని దగ్గరికి ఎలా వెళ్ళగలం? ఎలాగ ఉండగలం? దేవుని సన్నిధిలో ఎలాగ బ్రతకగలం? మనము అబ్రహాము గారి వలె విధేయతతో, వినయముతో విశ్వాసాన్ని మనం ఎప్పుడూ కూడా నిలుపుకోవాలి. అందుకని అబ్రహాం గారు వినయముతో నింపుకున్నాడు కాబట్టి, విధేయతతో నింపుకున్నాడు కాబట్టి అబ్రహాము గారు యొక్క నమ్మికట దేవునికి ఎలాగుందనిసనంటే నీతిగా ఎంచబడింది. దేవుడు నీతిమంతులేక మరల వైపు ఆయన యొక్క చెవులను దృష్టించేవాడు. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం చూడగలిగితే గనక నీతి లేకపోతే నీతి రాజ్యంలోనికి మనం ప్రవేశించలేం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువేమో నీతి సూర్యుడు, యేసుక్రీస్తు రాజ్యమేమో నీతి పరిపాలన, యేసుక్రీస్తు స్థలమేమో
నీతికి కేంద్రము. నీతికి కేంద్రమైన రాజ్యములో నీతి సూర్యుడగు యేసుక్రీస్తు ప్రభు దగ్గర, నీతి పరిపాలనలో మనం ఎక్కడే దేవుని మందిరంలో ఉండలేని వారము దేవుని దగ్గర ఎలాగుండగలం? పరలోకంలో ఎలాగుండగలం? పరలోకపు స్థితిని ఎలాగ మనం సంపాదించుకోగలం? మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోకములో ప్రవేశింపరని మీతో నేను చెప్పుచున్నాను. అంటే శాస్త్రుల పరిసయ్యుల నీతి చెప్పేంత వరకే. చెప్పేంత వరకు దేవుని మాట కాదు. చెప్పింది చేయగలిగినదే దేవుని మాట. బైబిల్ మిషను ఆయన మీతో చెప్పినది చేయుడి. బైబిల్ మిషన్ యొక్క మూలవాక్యం అనగా నీతి సూర్యుని యొక్క ముఖకాంతి పొదుగులో నుంచి వచ్చింది బైబిల్ మిషను. బైబిల్ మిషను అంతస్తు ఏంటనిసనంటే, నీ శాస్త్రుల పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతిని సంఘానికి నేర్పించడానికి ప్రభువు ఎంచుకున్న రాజ్యమే బైబిల్ మిషను. ఇది నీతి రాజ్యము. బైబిల్ మిషను నీతి రాజ్యము. బైబిల్ మిషను నీతి సూర్యుని యొక్క పొదుగులో ఉన్న రాజ్యము. బైబిల్ మిషను నీతి పరులను తయారు చేసే పరిపాలన కలిగిన రాజ్యము. ఈ రాజ్యములో నీతి కలిగిన వారు ఉంటారు. ఇది నీతిమంతుల రాజ్యము. ఇది నీతిమంతుల యొక్క స్వరూపము సంపాదించుకునే సాధన చేసే దేవుని రాజ్యము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ప్రభు యొక్క మాట మనం విశ్వసించవలసిన వారమై ఉన్నాం, నమ్మదగిన వారమై ఉన్నాం. దేవుని యొక్క కార్యమును, దేవుని యొక్క స్థితిని మనం నెరవేర్పులోనికి తీసుకురాగలసిన గొప్ప వారముగా మన ఆత్మీయ జీవితాన్ని మనం పోషించుకోవాలి. లోకములో ఉన్నదంతా దుర్నీతే. సొంత నీతి, దుర్నీతి, పాపనీతి, కులాన్ని బట్టి తీర్పు, మతాన్ని బట్టి తీర్పు, ఊరుని బట్టి తీర్పు, తెగని బట్టి తీర్పు. కానీ దేవుడు న్యాయస్థుడు. పాపము మనిషిని ఒంటరిని చేస్తుందేమో కానీ దేవుడు మనిషిని ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టడు. దేవుని యొక్క రాజ్యము దేవునితో నింపబడినది, దేవుని స్వరూపముతో నింపబడినది, దేవుని దైవలక్ష్యములతో పోషింపబడేది, దేవుని యొక్క సర్వశక్తికరమైన దైవ సంబంధమైన నీతిమంతుల వరుసలో ఉంచబడిన రాజ్యము దైవ సంబంధమైనది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, యేసుక్రీస్తు యందలి మూలమైనది నమ్మువారందరికీ దేవుని నీతి అయి ఉన్నది. యేసుక్రీస్తు యందలి విశ్వాసమూలమైనది నమ్ముతున్నావో, ఏదైతే దేవుని యొక్క విశ్వాసాన్ని బట్టి నీవు దేవుని నమ్ముతున్నావో అది దేవుని నీతి. అనగా దేవుని నీతిని వెదుకుట అంటే దేవుని మాటను విశ్వసించటం, దేవుని మాటకు విధేయత చూపించటం, దేవుని యొక్క మాటను బట్టి లోకమును, లోక సంబంధమైన కార్యములను విడిచిపెట్టి సమస్త దుర్నీతిని, సొంత బుద్ధిని, పాపబుద్ధిని, నైజబుద్ధిని, శాపబుద్ధిని, వ్యాధి బుద్ధిని, రోగబుద్ధిని, అప్పుల బుద్ధిని అన్నింటినీ కూడా పరిహారము చేసే ఏ బుద్ధి అనేసరంటే దేవుని యొక్క నీతి గొప్పది. ప్రభు అంటున్న మాట, మొదట ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసరంటే, దేవుని యొక్క నీతి క్రియలతో ఉన్నది. దేవుని యొక్క నీతి మాటలతో కాదు, దేవుని నీతి క్రియలతో ఉన్నది. దేవుని నీతి దేవుని పనులతో ఉన్నది. దేవుని నీతి లోకానికి రుజువుపరిచే సాక్ష్యమై ఉన్నది. దేవుని నీతి మనుషులను బ్రతికించేది. దేవుని నీతి
మనుషులను పోషించేది. దేవుని నీతి మనుషులకు ఆదరణిచ్చేది. దేవుని నీతి మనుషులను ఒక్కరిగా విడిచిపెట్టకుండా పరలోకపు సైన్యముతో ధైర్యపరిచేది. దేవుని నీతి కీడు రాకుండా చేసేది. దేవుని నీతి మెలకుగా ఉంచేది. అందుకనే దేవుని నీతి సమృద్ధికరమైనది. దేవుని నీతి శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరిచేది. దేవుని నీతి శ్రమ నుంచి విడిపించేది. దేవుని నీతి ఉన్నతముగా ఆశీర్వదించేది. అందుకనే ప్రభు యొక్క మాటను మనం జాగ్రత్తగా గమనించగలిగితే మన విశ్వాసములో దేవుని స్వరూపము, దేవుని విశ్వాసము, దేవుని యొక్క ఏర్పాటు చిత్తము మన పట్ల మనం విధేయత చూపించకపోతే మనం ఎప్పుడూ కూడా నీతిమంతులుగా మార్చబడలేము. దేవుని నీతి పరలోకపు రాజ్యపు వారసులుగా చేస్తుంది. పరలోకపు రాజ్యపు నేర్పులుగా చేస్తుంది. పరలోకపు రాజ్యపు పౌరులుగా మలుస్తుంది. దేవుడి కొద్ది మాటలను మన వెనుకిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, నీ నీతిని మాకు బోధించుము, మాకు వినిపించుము నాయన. వినిపించిన వాక్యాన్ని బట్టి విధేయులవుటకు, విశ్వాసాన్ని నిలుపుకోవడానికి, వినయముతో ఉండటానికి, విజ్ఞాపన ప్రార్థన సహవాసముతో విమలాత్మను పోషించుకోవడానికి విశ్వమంతటిని కలుగు చేసిన యేసుక్రీస్తు ప్రభువా, మాలో శ్రమలలో విధేయత నేర్చుకున్న నీ విధేయతను మాకు నేర్పించుము. నీ నీతిని మాకు అందించుము. నీ నీతి సూర్యకిరణాలతో మమ్మలను పోషించుము. నీ నీతి రాజ్యపు వారసులుగా మమ్మల్ని మలచుము. నీ నీతి కొరకే నిలబడే నీతిని మాకు అందించి మీరే మహిమను ఘనతను కీర్తిని ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడు ఏకరక్షకుడకు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, ఫలములు, వరములు, ధన్యతలు ప్రభువు నిండుగా మెండుగా మనెల్లరికి అందింప చేస్తూ ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన అయలు పరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, అయలు పరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలు పరచిన ప్రకటన.